ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎవరేమన్నా సరే నేనింతే అంటున్నాడు రౌడీ హీరో. పొగరు యాటిట్యూడ్ అనుకున్నా తగ్గేదే లేదంటున్నాడు. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ట్రోల్ అయ్యే రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ హాట్ టాపిక్గా మారింది. హీరో మాటల్లో ఆయనకున్న కాన్ఫిడెన్స్ కనపడితే మరోసారి స్టార్స్ మీద పడ్డాడు అని స్టార్ ఫ్యాన్స్ సీరియస్గా తీసుకున్నారు. రౌడీ హీరో స్పీచ్ కదేంటో చూద్దామా? విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే మూవీ కంటే రౌడీ హీరో స్పీచే హైలైట్ అవుతుంది. ఆ మధ్య లైగర్ ఈవెంట్లో అమ్మా నాన్న ఎవరో తెలీదు అయినా ఇంతలా ఆదరిస్తున్నారన్న మీనింగ్లో అంటే ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎంట్రీ ఇచ్చిన హీరోలకు ఈ మాటలు తగిలాయి. లైగర్ మరో ఈవెంట్లో 200 కోట్లు కొడతానన్నాడు. ఏ హీరో ఇంతవరకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. రాజమౌళి లాంటి దర్శకుడే కలెక్షన్స్ రికార్డుల గురించి మాట్లాడారు. విజయ్కు యాటిట్యూడ్ ఎక్కువ అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని ఫ్యామిలీ స్టార్ ఈవెంట్లో ప్రస్తావిస్తూ 200 కోట్లు కొడతా అని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, చెప్పి కొట్టకపోవడమే తప్పన్నాడు. నా మీద నాకు నమ్మకం ఉందని, ఎప్పటికైనా 200 కోట్లు కొడతానని మరోసారి ధీమా వ్యక్తం చేశాడు విజయ్ దేవరకొండ నమ్మకం మరొకరికి పొగరుగా అనిపించొచ్చు. కెరియర్ మొదట్లోనే పెళ్లి చూపులు టైంలో 100 కోట్లు కొడతానన్న మాటను గీతా గోవిందంతో నిలబెట్టుకున్నాడు. లైగర్ సమయంలో అన్న 200 కోట్లను ఎప్పటికైనా కొడతాను అన్నాడు విజయ్. మరి ఈ ఫీట్ ని ఫ్యామిలీ స్టార్ తో అందుకొని యాంటీ ఫ్యాన్స్ నోళ్లు మూయిస్తాడా? హ్యావ్ ఎ లుక్. గీతా గోవిందం 70 కోట్ల షేర్, 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. సినిమా వచ్చి 5 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఇదే సినిమా రౌడీ హీరో కెరీర్ లో టాప్ గా నిలిచింది. మధ్యలో చాలా సినిమాలతో వచ్చిన 200 కోట్లు కాదు కదా, 100 కోట్ల మార్కు కూడా దాటలేదు. ఫ్యామిలీ స్టార్ 200 కోట్లు కలెక్ట్ చేస్తే మాత్రం ఆ తర్వాత 300 కోట్ల స్టేట్మెంట్ రౌడీ హీరో నుంచి రావడం గ్యారంటీ. ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ లో గ్లింప్స్ లో ఐరనే వంచాలా ఏంటి అన్న డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి, నేనైతే మీరవ్వలేరా ఏంటి అంటూ ఆడియన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. అలాగే 200 కోట్ల టార్గెట్ ను కూడా డైలాగ్ టైప్ లో మాట్లాడడంతో ఫ్యాన్స్ ఫిదా అయినా స్టార్ కాలేదన్న బాధ విజయ్ కు ఉండిపోయిందని, అందుకే ఎప్పుడూ ఇలా స్టార్స్ మీద పడుతూ ఉంటాడంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ హిట్ టాక్ తెచ్చుకుంటే రౌడీ హీరో కలలన్నీ తీరుతాయి. గీతా గోవిందం రికార్డు బ్రేక్ అయితే ఆటోమేటిక్గా ఫ్యామిలీ స్టార్ 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ దాటేస్తుంది. ఇంతవరకు స్టార్ అనిపించుకొని విజయ్ పేరు ముందు ఫ్యామిలీ స్టార్ వచ్చి చేరుతుంది.